వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్. రోజు చెప్పేదే మళ్ళీ చెప్తున్నా. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇంకొంతమందికి మన వీడియో వెళ్తుంది. సో ఇంకా స్టోరీకి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి హైప్ కూడా ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇప్పటికే చాలా ఆలస్యమై ఉండదు నీలు, పద అని చెప్పి చెయ్యి బలవంతంగా విడిపించుకొని జీప్ ఎక్కి కూర్చున్నాడు. కళ్ళల్లో గిర్రను తిరుగుతున్న నీళ్ళని కళ్ళల్లోనే ఆపేసి వచ్చి జీప్లో కూర్చుంది నీలిమ. మిర్రర్లో నుండి ఆమె కన్నీళ్లను చూస్తున్న వీర్ మనసు పడే ఆవేదన ఏంటో అతనికి మాత్రమే తెలుసు. ఆ బాధ కూడా అతను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతను ప్రయత్నిస్తున్న కొద్దీ ఆమె ప్రేమ మానని గాయమై అతని మనసుని మరింత వేదనకి గురిచేస్తూ ఉంది. కాసేపటికి నీలిమ ఇంటి దగ్గర ఆగింది బండి. వెనక్కి తిరిగి కూడా చూడలేదు నీలిమ. ఎందుకంటే వెనక్కి తిరిగి వీరుని చూస్తే ఆమె అడుగులు ఇక ముందుకి కదలవు. ఆ సంగతి ఆమెకి బాగా తెలుసు. అందుకే చూడకుండానే దిగి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. దక్ష వంటగదిలో అన్ని పనులు చేసుకుంటూ ఉంది. భోజనంకి అన్ని టేబుల్ మీద సిద్ధం చేసింది. రుద్ర, సునీత గారు కూడా భోజనంకి కూర్చున్నారు. అన్నపూర్ణ గారు వడ్డిస్తూ ఉంటే దక్ష ఏడ ఉండాది అడిగాడు. వంటగదిలో ఉండాది అన్నారు అన్నపూర్ణ గారు. దక్ష అరిచాడు. రుద్ర పిలుపు విని కంగారుగా వచ్చింది. తినేదానికి కూర్చున్నా కదా, వడ్డించకుండా ఆడేం చేస్తా ఉండావు అడిగాడు. ఏం లేదు రుద్రగారు అని వడ్డిస్తూ ఉంది. రుద్ర దక్షకి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే సునీత గారి మనసు అస్సలు తట్టుకోలేకపోతుంది. కుళ్ళుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరినీ చూసి. ఏంది రుద్ర, పెండ్లం వచ్చినాక నాయనమ్మ సేదైపోయి ఉండాదా? పెండ్లం వడ్డిస్తే గాని తినవా ఏంది అన్నారు వెటకారంగా. నువ్వు గమ్మునుండు సునీత, ఆడి పెండ్లం వడ్డించాలని ఆడి ముచ్చట, దీనిలో ఏమంత పెద్ద విషయం ఉండదని అన్నారు అన్నపూర్ణ గారు. ఎవరు ఈ అమ్మిని ఒక్క మాట కూడా అన్నీయడం లేదు, ఛ అని రుసరుసలాడుతూ తినడం మొదలుపెట్టారు సునీత గారు. ఒక ముద్ద పెట్టాక వంట చాలా రుచిగా అనిపించింది. ఇది తన అత్త చేతి వంట కాదు, దక్ష చేతి వంట అని అర్థం కావడానికి ఎక్కువ సమయం ఏం పట్టలేదు సునీత గారికి. ఇదేంది ఇంత బాగా వంట చేసుండాది, నాకంటే బాగా వండినాది, ఏంది ఈ అమ్మిలో ఎంచడానికి ఒక్క వంక కూడా కనిపించట్లేదు అనుకున్నారు మనసులో. ఏం సునీత, నీ కోడల వంట ఎట్టా ఉండాది అడిగారు అన్నపూర్ణ గారు. సానా బాగుండాది అత్త అన్నారు. అమ్మమ్మ, తాతయ్య కూడా వచ్చేశారు కదా, మీరిద్దరూ కూడా భోజనం చేయండి, మందులు వేసుకోవాలి కదా, నేను వడ్డిస్తాను అంది. అట్టాగే అని చెప్పి అన్నపూర్ణ గారు, శంకర్ రెడ్డి గారు కూడా భోజనంకి కూర్చున్నారు. శంకర్ రెడ్డి గారు తింటూ నిజంగా అన్ని వంటలు సానా బాగుండాయి, బాగా వండింది మనవరాలు అన్నారు. ఏం రుద్ర, నీ పెండ్లం వంటలు ఎట్టా ఉండాయో నువ్వు చెప్పనే లేదు అడిగారు. రుద్ర ఏం చెప్తాడు అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది దక్ష. సునీత గారు కూడా ఆ అమ్మి ఏం చేసినా బాగానే ఉంటుంది ఒక్క మాటతో తేల్చేశాడు. దక్ష ముఖం వెలిగిపోయింది ఆ మాట వినగానే. వాళ్ళిద్దరి అన్యోన్యత చూసి తట్టుకోలేకపోయింది సునీత గారు. ఏడ నేర్చుకున్నావమ్మి ఇన్ని వంటలు అడిగారు అన్నపూర్ణ గారు. ఆ నువ్వు మరీ అడుగుతావత్తా, ఇందులో అంత గొప్ప విషయం ఏముండది, ఏ తాడు బొంగరం లేని అనాథ, ఇట్లాంటివన్నీ నేర్చుకోకపోతే బతుకుతారు ఎట్టా సాగుతుంది వాళ్ళకి అన్నారు గబుక్కున. అంతే, ఆ మాట వినగానే రుద్ర పిడికిలు బిగుసుకుంది కోపంతో. ఎర్రగా మారింది ముఖం. ఆవిడ్ని ఏం అనలేక తింటున్నవాడు లేచి అన్నంలో చేయి కడిగేసి, చిన్నమ్మ, నీకింతకు ముందర ఓ తూరు చెప్పిన నా పెండ్లాన్ని అనాథ అనద్దు అని, తన అనాథ కాదు అని, ఆ అమ్మికి నేనుండాను, ఇప్పుడైతే నోరు జారినావు కానీ ఇంకెప్పుడూ ఆ అమ్మి గురించి ఒక్క మాట జారినా బాగోదు అని విసిరిగా వెళ్ళిపోయాడు తన గదికి. అన్నపూర్ణ గారు భోజనం దగ్గర నుండి లేస్తూ ఉంటే, మీరుండండి అమ్మమ్మ, నేను వెళ్ళి చూసి వస్తాను, మీరు భోజనం చేయండి అని పైకి వెళ్ళింది దక్ష కూడా. ఇప్పుడు నేనేమనుండానని ఆడికి అంత కోపం వచ్చుండాది అన్నారు సునీత గారు. నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా సునీత, పెళ్ళై ఇన్ని ఏండ్లు అవుతాండాది, ఇంకా ఆ నోటి దురిసిపోలేదు, ఊరికే ఆడికి కోపం తెప్పించినావు అన్నారు అన్నపూర్ణ గారు. అది కాదత్తా అంటుంటే, చేసింది చాలు, గమ్మును తిను అన్నారు. వాడిపోతే పోయాడు కానీ ఇప్పుడు హాయిగా ఉండాది, లేకపోతే నా ముందే పొగుడుతారా అనుకొని అప్పుడు తృప్తిగా భోజనం చేశారు సునీత గారు. ఏంటో కొంతమంది మనుషులు కటుగా ఉండే మాటలతో మనసుల్ని బాధపెట్టి ఆనందపడతారు. బహుశా సునీత గారు కూడా అదే కోవకు చెందినవారేమో. కోపంగా గదిలోకి వెళ్ళిన రుద్ర వెనకే వెళ్ళింది దక్ష కూడా. అతన్ని కదిలించాలి అంటే భయం వేసింది. ధైర్యం తెచ్చుకొని రుద్రగారు పిలిచింది. ఏంది అన్నాడు చిరాగ్గా. భోజనం మధ్యలో అలా రాకూడదు రుద్రగారు, రండి భోజనం చేద్దురు గాని అంది. నాకొద్దు, నువ్వు పో అన్నాడు బెడ్ మీద కూర్చొని. కదలకుండా అలానే నిలబడి ఉంది దక్ష. పొమ్మని చెప్పుండాను కదా, పో అరిచాడు.
దక్ష వెళ్ళి రుద్ర ఎదురుగా మోకాల మీద కూర్చొని రుద్ర చేతిలో చేయి వేసి, అన్నం పరబ్రహ్మ స్వరూపం రుద్రగారు. మనం కోపంగా ఉన్నామని అన్నంలో చేయి కడిగేసి అన్నంని చులకన చేయకూడదు. అన్నం విలువ ఆకలిగా ఉన్న వాళ్ళని అడగండి తెలుస్తుంది. నాకు తెలుసు ఆ విలువేంటో. ఎందుకంటే ఒకప్పుడు ఆ అన్నం లేక ఎవరినైనా అడగడానికి ఆత్మాభిమానం అడ్డు వచ్చి పస్తులున్న రోజులు చాలా ఉన్నాయి అంది. ఆమె కళ్ళల్లోకి చూసి, నీ గురించి అట్ట మాట్లాడితే నాకు సానా కష్టంగా ఉంటాది అన్నాడు. ఒక విషయం చెప్పనా రుద్రగారు? ఇది వరకు నాకు ఎవరైనా అమ్మ నాన్న లేనిదానివి అన్నా, అనాథవి అన్నా చాలా బాధనిపించేది. కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. కానీ ఇప్పుడు బాధనిపించట్లేదు రుద్రగారు. ఎందుకంటే నాకు అన్ని బంధాలు మీరే కాబట్టి అంది. ఆ మాట అంటున్నప్పుడు ఆమె మనసు ఎంత ఉద్వేగపడుతుందో అతనికి తెలుస్తూనే ఉంది. ఆ ఉద్వేగం రుద్ర మనసుని తాకిందేమో. ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని ఆమె నుదురు మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. తిందురుగాని రండి రుద్రగారు అంది. సరే పద అన్నాడు. ఇద్దరూ కిందకు నడిచారు. సునీత గారి వంక కోపంగా చూస్తూ భోజనంకి కూర్చున్నాడు రుద్ర. దక్ష వడ్డిస్తూ ఉంటే, నువ్వు కూడా కూర్చో అమ్మీ. ఇప్పటికే సానా ఆలస్యం అయ్యుండాది. ఇద్దరికీ నేను వడ్డిస్తా అన్నారు. సరే అమ్మమ్మ అంది దక్ష. ఇద్దరూ భోజనం పూర్తి చేశారు. రుద్ర మిల్లుకు వెళ్ళిపోయాడు. దక్ష, ఉదయం అనగా లేచుండావు. కాస్త నడుం సారైపో. ఒక గంట నిద్రపో అమ్మీ అన్నారు అన్నపూర్ణ గారు. పాపం ఆవిడికి తెలియదు కదా, ఆమె నిద్రపోవాలి అంటే ఎన్నో సమస్యలతో సమరం చేస్తే కానీ ఆమెకు సాధ్యం కాదు అని. సరే అమ్మమ్మ అనేసి తన గదికి వెళ్ళిపోయింది. గదిలో కూర్చొని ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది. రుద్ర మనసులో తన స్థానం చూస్తూ ఉంటే పట్టరాని సంతోషం కలుగుతూ ఉంది. కానీ ఆ సంతోషం శాశ్వతం కాదు అనే బెంగ ఆమె మనసును తొలిచేస్తూ ఉంది. అది ఎక్కువ ప్రేమ పెంచుకోకు. అతన్ని వదిలి వెళ్లాల్సి వచ్చిన రోజు నీ వల్ల కాదు అని పదే పదే హెచ్చరిస్తుంది ఆమె మనసు. దక్ష చెప్పినట్టు తనకి అన్ని బంధాలు రుద్రనే. రుద్రతో కేవలం తాలిబంధం ఉన్నప్పుడే దూరం కాలేకపోయింది. ఇప్పుడు ప్రేమ బంధం కూడా వచ్చి జత అయింది. ఇక అతని నుండి దూరంగా ఉండడం ఆమెకి ఏం సాధ్యం? బాధ్యతలకి తప్ప బంధాలకు స్థానం లేని ఆమె మనసులో ప్రేమకి చోటు ఉందా అని తన్ని తాను ప్రశ్నించుకుంది. ఉంది అనే అర్థమవుతూ ఉంది. కానీ రేపటి రోజున ఆ కిడ్నాప్ చేసిన వాడు రుద్రగారిని ఏమైనా చేయమంటే ఏం చెయ్యాలి ఆలోచిస్తూ ఉంది. నీ ప్రేమ కోసం నీ చెల్లిని బలిపెడతావా అడిగింది మనస్సాక్షి. లేదు అంది. మరి చెల్లి కోసం నీ ప్రేమను బలిపెడతావా చెప్పు అడిగింది. అంతరాత్మ అడిగే ప్రశ్న ఆమె మనసుని ఎంతలా అతలకుతలం చేస్తూ ఉందంటే కుదురుగా ఆమెను కూర్చొనివ్వడం లేదు, నిలకడగా నిలబడనివ్వడం లేదు. ఏం అర్థం కాని అయోమయ స్థితిలో ఉంది. ఇంతలో సునీత గారు బయలుదేరుతున్నారు అని సుబ్బులు వచ్చి కేక వేయడంతో ఆ ఆలోచనలకి అక్కడికి విరామం ఇచ్చేసి ఆవిడ్ని సాగనంపి వచ్చింది. రేయ్ ఆడు ఆ రుద్రవీర ప్రతాపరెడ్డి రెడ్డి బండెక్కుతూ, రేయ్ ఆడు ఆ రుద్రవీర ప్రతాపరెడ్డి మనిషి కదరా అడిగాడు. అవునన్నా ఆడే అన్నాడు శంకర్. ఈడకెందుకు వచ్చుండాడో కనుక్కోపో అన్నాడు వీరేందర్ రెడ్డి. అట్నే అన్నా అన్నాడు. లోపలికి పోయి వచ్చి రుద్రవీర ప్రతాపరెడ్డి పక్క ఊర్లో పొలం కొన్నాడంట అన్న. రేపు దానికి రిజిస్ట్రేషన్ అంట. దాని గురించి మాట్లాడేదానికి వచ్చినాడు అన్నాడు. అట్నా, మంచి విషయం అనుకొని ఒక కుటిల నవ్వు నవ్వి అక్కడి నుండి కదిలాడు. ఆవిడ్ని పంపి తన గదికి వచ్చింది దక్ష. ఆలోచనలతో సతమతమవుతూ ఎడతెరిపి ఇవ్వను అంటుంది ఆమె మనసు. ఒంటరిగా ఉంటే అంతేగా, మనసుని వేధించే ప్రశ్నలు, మదిని బాధించే జ్ఞాపకాలు ఇవే మనిషిని వెంటాడుతూ ఉంటాయి. ఆమె అందుకు అతీతం కాదుగా. ఆ ఆలోచనలతో సతమతమవుతున్న ఆమెకి పగలు గడిచి రాత్రి ఎప్పుడయిందో కూడా తెలియలేదు. రుద్ర ఎప్పట్లాగానే ఇంటికి వచ్చాడు. అతను తాగి వస్తాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రుద్ర రాకని కూడా గమనించినంత దీర్ఘ ఆలోచనలో ఉంది ఆమె. రుద్ర వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. అప్పుడు అతన్ని చూసింది. వచ్చేసారా రుద్రగారు అడిగింది. నే వచ్చినా గాని నువ్వేంది అంత పరధ్యానంలో ఉండావు అడిగాడు. ఏం లేదులేండి, పడుకోండి అనేసి మంచం మీద వాలింది. రుద్ర కూడా మంచం మీద చేరబడ్డాడు. అటు ఇటు తిరుగుతూ ఉంది కానీ కునుకు దరిచేరడం లేదు. రుద్ర అది గమనించి, ఏంది నిద్ర రావడం లేదా అడిగాడు. అవును అంది. ఏం ఆలోచిస్తా ఉండావు అడిగాడు. కొత్తగా ఏముంది రుద్రగారు, రోజు ఇలానే ఏవేవో ఆలోచనలు మనసును కుదిపేస్తూ ఉన్నాయి. వాటిని ఆపే శక్తి లేదు ఎలాగూ. అందుకే వాటిని స్వాగతించడం అలవాటు చేసుకున్నాను. ఎంత అలవాటు చేసుకున్నా కొన్ని ఆలోచనలు వాటి వెంట ప్రశ్నల్ని కూడా మోసుకు వస్తాయి. ఇప్పుడంతే నా ఆలోచనల వెంట నా మనసులోకి చాలా ప్రశ్నలు చొరబడ్డాయి. వాటికి సమాధానం వెతికే పనిలోనే ఉన్నాను అంది. మళ్ళీ రుద్రకి అర్థం కాలేదు ఆమె మాటల్లోని భావం. కానీ ఏదో ఆలోచన ఆమె మనసుని బలంగా మెలిపెడుతుంది అని అర్థమైంది అతనికి. దక్ష పిలిచాడు. అటువైపు తిరిగి ఉన్నది ఇటువైపు తిరిగింది. ఆమెకి దగ్గరగా జరిగి ఆమెను తన గుండెలకి హత్తుకున్నాడు. నువ్వే చెప్పుండావుగా
నీకు అన్ని బంధాలు నేనే అని నీకు నేనుండాను. ఏవి ఆలోచించకుండా హాయిగా పండుకో అన్నాడు ఆమె తల ప్రేమగా నిమురుతూ. ఎందుకో ఆ నిమిషం తన సమస్యలన్నింటికీ అతనే ఒక సమాధానంలా కనిపించాడు. ఆమెని అలా తనలో పదుకొని నిద్రలోకి జారుకున్నాడు రుద్ర. ఆమెకి మాత్రం ఇంకా కునుకు దరి చేరడం లేదు. అతను అంత భరోసా ఇచ్చాక కూడా ఇంకేం ఆలోచిస్తున్నావు అడిగింది మనస్సాక్షి. కొత్తగా ఆలోచించడానికి ఇంకేం లేదు, ఎప్పుడూ ఉండే ఆలోచనలే అనేసి ఇంకో ఆలోచన మనసులోకి రానివ్వకుండా అతని ముఖాన్ని చూస్తూ కూర్చుంది. అతని ముఖాన్ని ప్రేమగా తడిమింది. మీ గుండెల మీద ఎప్పటికీ నేను ఇలాగే ఉండిపోవాలి. ఎప్పటికీ మీ కౌగిలిలో నన్ను ఇలాగే పొదువుకోవాలి. ఒకవేళ నా తోడబుట్టిన బంధం కోసం తాళిబంధాన్ని, మీ ప్రేమ బంధాన్ని వదులుకోవాల్సి వస్తే మీ ఇద్దరి మధ్య అడ్డుగోడగా నేను నిలబడతాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెడతాను కానీ మీకు ద్రోహం చేయను దృఢంగా నిశ్చయించుకుంది. మరి దివ్యాని కిడ్నాప్ చేసిన వాళ్ళు నేను వాళ్ళు చెప్పిన మాట వినలేదు అని దివ్యకి ఏదైనా ప్రమాదం తలబెడితే ఆ ఆలోచన రాగానే అతలాకుతలం అయిపోయింది ఆమె ఒక్క క్షణం. లేదు, నాకు నా చెల్లెలు, నా బాధ్యత ఎంత ముఖ్యమో నా భర్త, అతని ప్రేమ కూడా అంతే ముఖ్యం. రెండింటినీ వదులుకోలేను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ కూర్చుంది. కాసేపటికి ఏదో నిర్ణయానికి వచ్చింది. నేను అతని జీవితంలోకి ఎందుకు వచ్చానో, బలవంతంగా ఆయన్ని బంధంలో ఎందుకు బంధించానో చెప్పేయాలి అని నిర్ణయించుకున్నాను అనుకుంది. చెప్పేస్తావా? తర్వాత పరిణామాల గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? హెచ్చరించింది ఆమె మనసు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంకా రుద్రగారిని మోసం చేసే శక్తి నాకు లేదు. అందుకే జరిగిందంతా ఆయనతో చెప్పేస్తాను. ఇప్పుడు ఆయనే దివ్యాని ఈ ప్రమాదం నుండి కాపాడుతారు. నా చెల్లెలుగా కాకపోయినా సాటి ఆడపిల్లగా అయినా తన్ని ప్రమాదం నుండి రక్షిస్తారు. నా రుద్రగారి మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆ తర్వాత ఆయన ఏ శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నాను. మనసులో మాట మనసులోనే దాచేసుకొని తను తీసుకున్న నిర్ణయం గురించి ఆలోచిస్తూ ఉంది. మనం ఒక నిర్ణయం తీసుకునే ముందే 1కి 10 సార్లు ఆలోచించాలి. నిర్ణయం తీసుకున్నాక దాని వలన వచ్చే పరిణామాలు ఏవైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అది మంచైనా చెడైనా. నా జీవితంలో నేను అనుకోని పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం రుద్రగారి జీవితంలోకి అడుగుపెట్టడం. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు నాకు మంచే చేసింది. నాకు ఒక మంచి మనిషి తోడు దొరికింది. కాబట్టి ఆ విషయం ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు తీసుకునే నిర్ణయం అలా కాదు. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నా ప్రేమ నాకు దూరం అవుతుంది. నేను ప్రాణం అనుకుంటున్న ఈ మనిషి నాకు దూరం అవుతాడు. నా ఆశలన్నీ అడియాశలవుతాయి. కనుక నిర్ణయం తీసుకునే ముందు ఇంకొకసారి ఆలోచించాలి అని అనుకుంటూ ఉంది. ఒక్క క్షణం ఆలోచించి నేను ఆయన్ని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు జీవితం మీద ఆశలు లేవు. ఆయన మీద ప్రేమ లేదు. కాబట్టి ఈ బంధం మీద ఏ నమ్మకం పెట్టుకొని నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కేవలం నా చెల్లిని కాపాడుకోవడానికి మాత్రమే ఈ బంధాన్ని అడ్డుపెట్టుకున్నానంతే. కానీ ఇప్పుడు అలా కాదు. నాకు రుద్రగారు కావాలి. ఆయన ప్రేమ కావాలి. ఆయన మనసులో నా స్థానం ఏంటో నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన్ని మోసం చేయడం సరైన పద్ధతి కాదు. అబద్ధం చెప్పి ఒక బంధాన్ని కాపాడుకోవడం కంటే నిజం చెప్పి ఆ బంధాన్ని క్షమాపణ కోరడం నా దృష్టిలో సరైన పని. కాబట్టి ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపు ఉదయమే అంతా చెప్పేయాలి అని నిర్ణయించుకుంది. అంతా తెలిసాక రుద్రగారు నన్ను క్షమించకపోతే ఇంకో ఆలోచన వచ్చింది. లేదు, నాకు ఆయన గురించి బాగా తెలుసు. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని నమ్మకం ఉంది. కాబట్టి చెప్పే తీరుతాను అనుకుంది మళ్ళీ. అతని ఊపిరి శబ్దం బట్టి అతను గాఢ నిద్రలో ఉన్నాడని అర్థమైంది. పూర్తిగా అతని కౌగిట్లో ఒదిగిపోయి అతన్ని గట్టిగా చుట్టేసి అతని గుండెల మీద ఇంకా ఏ ఆలోచన లేకుండా హాయిగా నిద్రలోకి జారుకుంది. దక్ష, ఎంత హాయిగా పండుకుంటావో ఈ రాత్రే పండుకో. రేపు పొద్దుపొడిచే సమయం నుండి పొద్దుగూకే సమయానికి నీకు ఇక ఏ సంతోషాలు ఉండవు. ఎవడు అండ చూసి నువ్వు మిడిసిపడతా ఉండావో, ఏ రుద్రవీర ప్రతాప్ రెడ్డి అయితే నువ్వు తన ప్రాణం అనుండాడో ఆడే నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేసేలా చేస్తాను. అప్పుడు ఏ దిక్కు లేకుండా ఒంటరిగా ఉన్న నిన్ను నా సొంతం చేసుకుంటాను. దక్ష, కాసుకో ఈ వీరేందర్ రెడ్డి దెబ్బకు గిజగిజలాడాలి అన్నాడు. ఇంకా ఉంది. రేపటి ఎపిసోడ్లో ఒక పెద్ద షాక్ మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉంది. అదేంటో గెస్ చేస్తే కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.